సంస్కృతి అన్నీ నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు ఇది ప్రైవేట్ పాఠశాలనే. అక్కడికి తేడా ఏంటంటే అక్కడేమో హాయ్ మమ్మీ హాయ్ డాడీ, బాయ్ మమ్మీ బాయ్ డాడీ అంటారు. ఇక్కడ అన్నారు, ఇక్కడ నేర్పేది ఇక్కడ. తర్వాత సరే మీ పిల్లలకు మీరు మాతృమూర్తులు ఇక్కడ లంచ్ టైంలో లంచ్ పట్టుకొస్తుండో తినిపించుకోవచ్చు. ఇప్పుడు జనంలో ఎట్లయిపోయిందంటే చదువు అంటే ఏ పాఠశాలలో అయితే ఎక్కువ ఫీజులు తీసుకుంటారో అది మంచి పాఠశాల. ఇక్కడ వ్యవసాయదారుడు ఉంటాడు, రిక్షా కార్మికుడు ఉంటాడు, డ్రైవర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, కూలీ నాలు చేసుకున్న పనులు చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ మైండ్లో ఏం పడిపోయిందంటే డబ్బులు ఏ పాఠశాల అయితే లక్షల లక్షల ఫీజులు ఉంటే దాంట్లో ఎంతమంది చదువు వస్తుంది ఒక మైండ్లో పడిపోయింది వాళ్ళు. ఇక్కడ ఇంత కష్టపడుతున్నది వాళ్ళు గుర్తుపట్టలేడు. ఇక పొద్దులేసి పొద్దుకి దాకా తల్లి మిషన్ గురించి చదివిస్తుంది పిల్లలు లక్షలు పెట్టి. మరి మంచి చదువు ఇక్కడ వస్తున్నప్పుడు తక్కువ ఫీజు ఉన్నప్పుడు ఈ పాఠశాల ఎందుకు చేర్పించరు? మీరంతా మీరు ఏం చేయాల్సిన పని లేదు. పడి మీరు ఇంకా నలుగురు చెప్పడమే మా పిల్లలు మంచిగా చదువుతున్నారు. 10వ తరగతి విద్యార్థి రిజల్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ 9వ తరగతి పిల్లలు బాగానే చదువుతున్నాడు, టీచర్లు కష్టపడుతున్నారు, ఫీజు తక్కువ, చదువు బాగుంది. ఈ పాఠశాలలో చదివి బయటికి వచ్చిన పిల్లవాడు ఏ పిల్లవాడు ఖాళీగా లేడు నాకు తెలిసి. వాడు మన కాలంలో నిలబడ్డాడు. ఎందుకంటే పాఠశాల అది నేర్పుతుంది వానికి. నీకు ఎదిగిన తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నీవు ఈ సమాజానికి ఎట్లా సపోర్ట్ చేస్తావు, నీవు ఎట్లా నీ కాలం మీద నిలబడతావు అనేది నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి శిశుమందిలో చదివిన ప్రతి విద్యార్థి వాడి కాలం మీద వాడు నిలబడినాడు. ఇక చిచ్చోరా కాలేదు, ఒక గుండా కాలేదు, ఒక రౌడీ కాలేదు, ఒక ఇంటికి కయ్య తీసుకొచ్చి కాలేదు. అమ్మాయిలు అయితే చక్కగా పెళ్లి చేసుకున్నారు, అత్తమామలతో భర్త సంసారం చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అది శిశుమంది పాఠశాల నేర్పిస్తుంది. మరి ఇద్దరు బాగానే చదువు చెప్తా ఉన్నారు, మీరు బాగానే చదువుతున్నారు అంటున్నారు, బాగానే ఉంది. మరి మీరు మీ పిల్లవాడి కోసం ఏం చేస్తున్నారు? పిల్లవాడు లేదా అమ్మాయి మీరేం చేస్తున్నారు? మీ పిల్లవాడు మా పాఠశాలకు 9 గంటలకు వస్తాడు. పాఠశాల సమయ టైమింగ్ 4:30 పాఠశాల అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీ ఇంటికి వస్తాడు. మళ్ళీ రేపు పొద్దుగా 8:30 దాకా మీ ఇంటి దగ్గరనే ఉంటాడు. అంటే పాఠశాల 7 గంటలు నడిస్తే దాదాపు 17 గంటలు మీ ఇంటి దగ్గర ఉంటున్నాడు. మరి మీరు పిల్లవాడి కోసం ఏం చేస్తున్నారు చెప్తారా? చెప్పండి ఎవరైనా. మీరు మీ పిల్లవాడి కోసం ఏం చేస్తున్నారు? పిల్లవాళ్ళు లేదా అమ్మాయి కోసం. మా దగ్గర ఉన్నటువంటి 7 గంటల సమయంలో మేము అన్ని చూసుకుంటున్నాం. వాడిని లెక్క చెప్తూ తెలుగు చెప్తూ ఈ సార్ ఇంటికి చెప్తున్నాడు, మూత్రాలు పోతున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, వస్తున్నాడు, కూర్చున్నాడు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు, అన్ని చేసి అన్ని చూస్తున్నాం మేము. మిగతా 17 గంటలు మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీ పిల్లవాళ్ళు